కువైట్‌కి రాకముందు చిల్ అవుతూ స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా ఎంజాయ్ చేసేవాడిని. అప్పుడు చేసిన ఎంజాయ్‌మెంట్ ఇప్పుడు కువైట్‌లో నా సరదా తీర్చేస్తుంది. ఈరోజు ఒక స్విమ్మింగ్ పూల్‌కి వాటర్ హీటర్ ప్రాబ్లమ్ ఉంటే నేను నా తమ్ముడు వచ్చాము. ప్రాబ్లమ్ ఏంటో చూపిస్తాను చూడండి. మాకు ఇక్కడ కువైట్‌లో బాగా చలి ఎక్కువైపోయింది. చలి ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే కువైట్ వాళ్ళందరూ స్విమ్మింగ్ పూల్‌కి సంబంధించినటువంటి వాటర్ హీటర్‌లని ఆన్ చేశారు. ఆన్ చేసినప్పుడు ఏందంటే కొన్ని ఆటోమేటిక్‌గా ట్రిప్ అయిపోతున్నాయి. ఎందుకు ట్రిప్ అవుతున్నాయంటే ఆ కాంటాక్టర్‌లు ఉన్నాయి. ఆ కాంటాక్టర్‌లు ఏంటంటే షార్టేజ్ అయిపోయి ఉన్నాయి. ఎందుకు షార్ట్ అయినాయి ఏందో నేను చూపిస్తాను చూడండి. ఇది వాటర్ హీటర్ ఇది. ఈ వాటర్ హీటర్‌లో ఏంటంటే వాటర్ ఇన్, వాటర్ అవుట్ ఉంటుంది. చూడండి. ఇది వాటర్ హీటర్ లోపల ఉన్నటువంటి కాంటాక్టరు 3 ఫేజ్ కాంటాక్టర్ ఇది. ఈ 3 ఫేజ్ కాంటాక్టర్ ఏందంటే L1, L2, L3 నుంచి T1, T2, T3 దగ్గర T1, T2, 3 దగ్గర ఆ విధంగా షార్టేజ్ అయిపోయి చూడండి ఏ విధంగా బర్న్ అయిపోయి ఉన్నాయో. ఆ విధంగా బర్న్ అయ్యి 2 టచ్ అవుతున్నాయి. టచ్ అవుతున్నప్పుడు ఆ ఆటోమేటిక్ బ్రేకర్ ఉంటుంది ఐసోలేటర్, అది ట్రిప్ అయిపోతుంది. సో కస్టమర్ కాల్ చేస్తే ఎళ్లి ఓపెన్ చేసి చూసాం. చూస్తే ఆ విధంగా కాంటాక్టర్ అది. ఆ కాంటాక్టర్‌లో L1, L2, L3 సో T1, T2, T3 అని ఉంటాయి. T2, T3 షార్టేజ్ అయ్యి ఉన్నాయి. ఆ షార్టేజ్ అవ్వడం వల్ల ట్రిప్ అయిపోతుంది. చూడండి అది మిషను. అది వాటర్ హీటరు. ఆ వాటర్ హీటరు ఇన్ను, అవుటు ఉంటుంది. సో ఇటు సైడ్ నుంచి వాటర్ వచ్చి అటు సైడు హీట్ అయిపోయి స్విమ్మింగ్ పూల్లోకి వెళ్తాయి. చూడండి ఇది మిషను ఎవల్యూషన్ 2 అని చెప్పేసి వాటర్ హీటర్ ఇది స్విమ్మింగ్ పూల్‌కి యూజ్ చేస్తారు ఇది. దీనికి ఒక కాంటాక్టర్ ఉంటుంది. మనం ఆన్ చేసినప్పుడు ఆ కాంటాక్టరు పవర్ సప్లై ఇస్తుంది ఆ వాటర్ హీటర్స్‌కి. చూడండి ఆ టెర్మినల్సు T2, T3 అని చెప్పి టెర్మినల్స్ ఉన్నాయి. ఆ 2 టెర్మినల్స్ ఏంటంటే లూజ్ కాంటాక్ట్ ఉన్నాయో ఎందుకు అయిందో తెలియదు కానీ 2 హీటప్ అయిపోయి ఆ T2, T3 టచ్ అయ్యి పైన ఐసోలేటరు ట్రిప్ అయిపోతుంది. చూడండి నేను యాజ్ టీజ్గా ఆ టెర్మినల్స్ అన్ని కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, మొత్తం ఫిట్టింగ్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత పైన డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ని పెట్టేసి స్క్రూస్ ఫిట్టింగ్ చేస్తున్నాను. చూడండి ఇదే కాంటాక్టర్ అది. ఆ పాయింట్లు ఉన్నాయి కదా T2, T3 2 పాయింట్స్ అవి. ఆ 2 పాయింట్స్ 2 హీట్ అయిపోయి ఆ విధంగా టచ్ అయ్యాయి. అంతా అయిపోయింది. వర్క్ అంతా ఫినిష్ చేసేసాము. ఓకే, అలా ఉంటుంది అండర్గ్రౌండ్లో స్విమ్మింగ్ పూల్కి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే, నచ్చడం అంటే నేనేం అక్కడ డ్యాన్స్ చేయలేదు, కామెడీ చేయలేదు. సో నేను సాల్వ్ చేస్తున్న ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికొకరికి కొంచెమైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను ఈ విధంగా నేను సాల్వ్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని వీడియో షూట్ చేసి ఈ విధంగా పెడుతున్నాను. సో మీరు ఒక లైక్ కొట్టి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.